नरेंद्र दामोदर दास मोदी। లాస్ట్ 10 ఇయర్స్లో ఇండియా చాలా బోల్డ్ పొలిటికల్ అండ్ ఎకనామిక్ డెసిజన్స్ చూసింది. కొంతమందికి ఇది గోల్డెన్ ఎరా లాగా అనిపించింది. ఒక స్ట్రాంగ్ లీడర్షిప్తో ఇండియాని గ్లోబల్ స్టేజ్ మీద పెట్టి సక్సెస్ తెచ్చింది అని అనుకుంటారు. Prime Minister Modi is the boss. మరోవైపు ఇంకా కొంతమంది ఈ పీరియడ్ కాంట్రవర్షియల్ పాలసీస్తో కన్ఫ్యూజ్ చేసిన టైం లాగా అనిపించింది. మా ఆడబిడ్డలు చెప్పాలా, గ్యాస్ సిలిండర్ ధర మోడీ రాకముందు 400 రూపాయలు, ఇవాళ 1200 రూపాయలు. ఆడబిడ్డలకు దేవుడా మోడీ? ఆర్టికల్ 370 క్యాన్సిల్ చేయడం, స్వచ్ఛ భారత్ మిషన్ లాంచ్ చేయడం లాంటి చాలా సెన్సేషనల్ డిసిజన్స్ బీజేపీ గవర్నమెంట్ తీసుకుంది. ఈ వీడియోలో మనం లాస్ట్ డికేడ్ లో బీజేపీ తీసుకున్న టాప్ 5 కీ డిసిజన్స్ ని చూద్దాము. వాటికి పాజిటివ్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి అనే విషయాలని క్లియర్ గా డిస్కస్ చేద్దాం. మనందరికీ ప్రతిరోజు సంబంధం ఉన్న టాపిక్ తో స్టార్ట్ చేద్దాము. అదే జిఎస్టీ. By a majority of the total membership of the House and by a majority of not less than 2/3 of the members of the House present and voting, the bill as amended is passed by the required majority. జూలై 1, 2017 కన్నా ముందు ఇండియాలో ట్యాక్స్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్ గా ఉండేది. ఒక్క ప్రోడక్ట్ మీద 3-4 రకాల ట్యాక్స్ పడేవి. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ ఎక్సెట్రా. ఇలా ట్యాక్స్ పైన మళ్ళీ ట్యాక్స్ పడేది. ఇది బిజినెస్ కి హెడేక్ గా ఉండేది. అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసిందే వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే కాన్సెప్ట్. ప్రీవియస్ గవర్నమెంట్స్ గ్రౌండ్ వర్క్ మీద బేస్ చేసి జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. 17 రకాల సెంట్రల్ అండ్ స్టేట్ ట్యాక్సెస్ ని ఒక సింగిల్ స్ట్రక్చర్ లో మెర్జ్ చేశారు. అసలు బీజేపీ గవర్నమెంట్ ఏమేంటి అంటే ట్యాక్స్ సిస్టమ్ ని సింప్లిఫై చేయడం, ఎకానమీని బూస్ట్ చేయడం అండ్ అందరినీ ఫార్మల్ ట్యాక్స్ సిస్టమ్ లో తీసుకొని రావడం. దీని ఇంపాక్ట్ ఏమన్నా ఉందా అంటే తప్పకుండా ఉంది. రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్స్ కౌంట్ 2017లో 6.5 మిలియన్ ఉండేది. ఇప్పుడు 2025లో 15 మిలియన్ ప్లస్ కి పెరిగింది. మంత్లీ జిఎస్టీ కలెక్షన్స్ కూడా రికార్డ్ లెవెల్స్ కి రీచ్ అయ్యాయి. బిగ్ కంపెనీస్ కి లాజిస్టిక్స్ స్మూత్ గా అయ్యాయి. ఓన్లీ పాజిటివ్స్ మాత్రమే కాదు, నెగటివ్స్ కూడా ఉన్నాయి. జిఎస్టీ లాంచ్ అంత స్మూత్ గా జరగలేదు. చిన్న పెద్ద బిజినెసెస్ కి జిఎస్టీ పోర్టల్ చాలా టఫ్ గా అనిపించింది. ట్యాక్స్ రేట్స్ కూడా ఫ్రీక్వెంట్ గా చేంజ్ అవ్వడం వల్ల కన్ఫ్యూజన్ పెరిగింది. ట్యాక్స్ స్లాబ్స్ అర్థం చేసుకోవడం బిజినెస్ చేసే వాళ్ళకే కాదు, ప్రజలకి కూడా చాలా కష్టంగా ఉండేది. 2025లో కూడా ట్యాక్స్ స్లాబ్స్ సింప్లిఫై చేయాలి అని డిబేట్స్ జరుగుతున్నాయి. జిఎస్టీ అనేది ఒక బోల్డ్ స్టెప్. ఇండియన్ మార్కెట్ ని యునైట్ చేసింది, ఒక మెగా రిఫార్మ్. కానీ గ్రౌండ్ లెవెల్లో అడాప్ట్ అవ్వడం అంత ఈజీ కాదు. బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న ఒక బోల్డ్ పొలిటికల్ డిసిజన్ ఆర్టికల్ 370 క్యాన్సలేషన్. కొంతమందికి ఈ డిసిజన్ ఇండియాని యునైట్ చేసిందని అనిపించింది. That the Jammu Kashmir Reorganization Bill 2019 be taken into consideration. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. ఇంకా కొంతమందికి డెమోక్రసీని డ్యామేజ్ చేసిందని అనిపించింది. అసలు స్టోరీ ఏంటి అంటే 70 ఏళ్లుగా జమ్మూ కాశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ఉండేది. జమ్మూ అండ్ కాశ్మీర్ కి వాళ్ళ సొంత కాన్స్టిట్యూషన్, సొంత ఫ్లాగ్, సొంత లాస్ ఉండేవి. ఓన్లీ డిఫెన్స్ అండ్ ఫారిన్ అఫేర్స్ మాత్రమే ఇండియా కంట్రోల్లో ఉండేది. ఆగస్ట్ 5, 2019 బీజేపీ గవర్నమెంట్ ఒక షాకింగ్ డిసిజన్ తీసుకుంది. ఆర్టికల్ 370ని క్యాన్సిల్ చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ ని 2 యూనియన్ టెరిటరీస్ లా డివైడ్ చేశారు. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మరొకటి లదాఖ్. The question is that the bill be passed. Those in favor will please say aye. Those against will please say no. I think the ayes have it, the ayes have it, the ayes have it. The bill is passed. బీజేపీ గవర్నమెంట్ అసలు చెప్పింది ఏంటి? జమ్మూ అండ్ కాశ్మీర్ కి ఈ స్పెషల్ స్టేటస్ వల్ల సెపరేటిజం పెరిగింది అని అన్నారు. డెవలప్మెంట్ కి అడ్డుగోడలాగా ఉందని చెప్పారు. ఫుల్ ఇంటిగ్రేషన్ కోసం మాత్రమే ఆర్టికల్ 370ని క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల పాజిటివ్ ఇంపాక్ట్ ఏంటి అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లో టెర్రర్ అటాక్స్ డ్రాస్టికల్ గా తగ్గాయి. లాల్ చౌక్ లో సెలబ్రేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. కాశ్మీర్ లో ఇండియన్ ఫ్లాగ్స్ కనిపించడం కూడా స్టార్ట్ అయ్యాయి. సినిమా థియేటర్స్ కూడా చాలా సంవత్సరాల తర్వాత ఓపెన్ అయ్యాయి. టూరిజం అండ్ బిజినెస్ స్లోగా రివైవ్ అయ్యాయి. ఓన్లీ పాజిటివ్సే కాదు, చాలా కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి. ఆర్టికల్ 370 క్యాన్సిల్ చేసిన తర్వాత కాశ్మీర్ లో చాలా పొలిటికల్ లీడర్స్ ని అరెస్ట్ చేశారు. కొన్ని వారాల పాటు ఇంటర్నెట్ అండ్ ఫోన్ సర్వీసెస్ ని బ్లాక్ చేశారు. అపోజిషన్ పార్టీస్ ప్రకారం ఈ డిసిజన్ డెమోక్రసీని హర్ట్ చేసిందన్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఆర్టికల్ 370 క్యాన్సిలేషన్ అనేది ఒక గేమ్ చేంజింగ్ డిసిజన్. కానీ ఈ డిసిజన్ వల్ల అపోజిషన్ పార్టీస్ డెమోక్రసీ అండ్ ఫెడరలిజం మీద డీప్ క్వశ్చన్స్ రేస్ చేశారు. నేను ఈ వీడియో చేసేది కేవలం నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే. ఏదో ఒక పొలిటికల్ పార్టీకి కంప్లీట్ సపోర్ట్ లేదా కంప్లీట్ హేట్ ఇవ్వడం కోసం మాత్రం కాదు. బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న టాప్ 3 డిసిజన్స్ చూసే ముందు
నెక్స్ట్ ఏ పార్టీ తీసుకున్న టాప్ 5 డిసిజన్స్ మీద వీడియో చేయాలి అనేది కామెంట్లో చెప్పండి. తప్పకుండా వీడియో చేస్తాను. థర్డ్ ప్లేస్లో స్వచ్ఛ భారత్ మిషన్, క్లీన్లీనెస్ కోసం ఇండియా మొత్తంలో జరిగిన ఒక రెవల్యూషనరీ ప్రోగ్రామ్. 2014లో మోదీ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఈ ప్రోగ్రామ్ గోల్ ఏంటి అంటే ఓపెన్ డెఫికేషన్ ని ఎలిమినేట్ చేయడం, వేస్ట్ మేనేజ్మెంట్ ని ఇంప్రూవ్ చేయడం. గ్రామీణ భారతదేశంలో చాలా మందికి టాయిలెట్స్ లేవు, మహిళలకి, పిల్లలకి సేఫ్టీ ఇష్యూస్, హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా పెరిగాయి. సో స్వచ్ఛ భారత్ ఒక మూవ్మెంట్ లాగా స్టార్ట్ అయ్యింది. సెలబ్రిటీస్, రిలీజియస్ లీడర్స్ ని ఇన్వాల్వ్ చేసి క్లీన్లీనెస్ ని నేషనల్ ప్రైడ్ లాగా ప్రమోట్ చేశారు. 5 సంవత్సరాల్లో 10 కోట్ల ప్లస్ టాయిలెట్స్ ని కట్టించారు. 2014లో 39% మాత్రమే శానిటేషన్ కవరేజ్ ఉండేది. అది కాస్త 2019లో నియర్లీ 100% అయ్యింది అని డిక్లేర్ చేశారు. అంతేకాదు బీజేపీ గవర్నమెంట్ 2021లో స్వచ్ఛ భారత్ 2.0 కూడా స్టార్ట్ చేసింది. దీని టార్గెట్ ఏంటి అంటే సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ ని ప్రాపర్ గా మేనేజ్ చేయడం, సిటీస్ ని గార్బేజ్ ఫ్రీగా చేయడం. స్వచ్ఛ భారత్ అనేది ఒక అద్భుతమైన ఆలోచన. కానీ ప్రాబ్లం ఏంటి అంటే ఓపెన్ డెఫికేషన్ ని ఎలిమినేట్ చేయడం అనేది ఆబ్జెక్టివ్ గా పెట్టుకున్న బీజేపీ ఆ ఆస్పెక్ట్ ని మినిస్ట్రీస్ ప్రాపర్ గా మానిటర్ చేయలేదు. చాలా వరకు టాయిలెట్స్ బిల్డ్ చేసినవి, డబ్బు ఎంత స్పెండ్ చేశారు అనే విషయాన్ని మాత్రమే ట్రాక్ చేశారు తప్ప ఓపెన్ డెఫికేషన్ ని ఎంతవరకు ఎలిమినేట్ చేశామనేది ఎక్కడా కూడా స్టాటిస్టిక్స్ లో చెప్పలేదు. అందుకే ఇండిపెండెంట్ సర్వేస్ చెప్పిన రియాలిటీ, గవర్నమెంట్ సర్వేస్ చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే టాయిలెట్స్ కట్టడం వరకు సూపర్, కానీ ప్రజల్లో బిహేవియర్ చేంజ్ తీసుకొని రావడం కష్టం. స్వచ్ఛ భారత్ మన భారతదేశానికి ఒక పవర్ఫుల్ స్టార్ట్, కానీ లాంగ్ టర్మ్ ప్రాసెస్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్ కావాలి. ఈ మిషన్ సక్సెస్ కి కేవలం గవర్నమెంట్ మాత్రమే కాదు, మన సైడ్ నుంచి కూడా బాధ్యత ఉండాలి. ఇక టాప్ 2లో బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న ఒక రెవల్యూషనరీ డిసిజన్ డిజిటల్ ఇండియా. 2015లో డిజిటల్ ఇండియా లాంచ్ అయ్యింది. దీని టార్గెట్ ఏంటి అంటే ఇంటర్నెట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని అందరికీ యాక్సెసిబుల్ చేయడం, గవర్నమెంట్ సర్వీసెస్ ని ఆన్లైన్ చేయడం, ప్రజలకి డిజిటల్ స్కిల్స్ ఇవ్వడం. దీని ఇంపాక్ట్ ఏంటి అంటే 2014లో 25 crores ఇంటర్నెట్ యూజర్స్ ఉండేవారు. ఇప్పుడు 2025లో 97 crores అయ్యారు. భారత్ నెట్ ప్రాజెక్ట్ వల్ల 2 లక్షల గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ రీచ్ అయ్యింది. యూపీఐ వల్ల డిజిటల్ పేమెంట్స్ రెవల్యూషన్ జరిగింది. 2023లో ఇండియా ఒక్కటే వరల్డ్ లో జరిగిన 49% డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసింది. జన్ధన్ అకౌంట్స్ ని ఆధార్ కార్డ్ ప్లస్ మొబైల్ నెంబర్ తో లింక్ చేసి సంక్షేమ పథకాల డబ్బుని డైరెక్ట్ గా ప్రజల బ్యాంక్ అకౌంట్స్ లోనే వేశారు. దీనివల్ల దాదాపు 3,48,000 కోట్ల కరప్షన్ ని సేవ్ చేశారు. డిజిటల్ ఇండియాతో వచ్చిన ప్రాబ్లం ఏంటి? సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ చాలా పెరిగాయి. ఆల్మోస్ట్ ప్రతి వీక్ మనం ఒక కొత్త స్కామ్ ని వింటున్నాము. రకరకాల స్కామ్స్ వల్ల చాలా మంది డబ్బు కోల్పోతున్నారు. ప్రజలకి కరెక్ట్ అవేర్నెస్ ఇవ్వకపోవడం కూడా చాలా పెద్ద ప్రాబ్లం గా మారింది. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా స్కామర్స్ కొత్త పద్ధతుల్లో మోసం చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే డిజిటల్ ఇండియా వల్ల దేశం డిజిటల్ గా మారింది, కానీ ఈ రెవల్యూషన్ ఇలానే కంటిన్యూ అవుతుందా లేదా అని డిసైడ్ చేసేది యాక్సెస్, అవేర్నెస్ అండ్ స్ట్రిక్ట్ సైబర్ సెక్యూరిటీ రూల్స్. అండ్ ఫైనల్లీ బీజేపీ గవర్నమెంట్ తీసుకున్న ఒక అతిపెద్ద బోల్డ్ మూవ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రాకెట్ స్పీడ్ లో డెవలప్ చేయడం. బీజేపీ గవర్నమెంట్ ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ వేవ్ ని స్టార్ట్ చేసింది. 2014లో డైలీ 12 కిలోమీటర్లు హైవేస్ బిల్డ్ చేసేవాళ్ళు. 2024లో 33 kilometers per day కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. హైవే నెట్వర్క్ 97,000 kilometers నుంచి 1,50,000 kilometers కి పెరిగింది. దీంట్లో భాగంగా గవర్నమెంట్ చేస్తున్న బిగ్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, ప్రతి మేజర్ సిటీలో మెట్రో ఎక్స్పాన్షన్స్, స్మార్ట్ సిటీస్ మిషన్స్. దీని వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే బెటర్ రోడ్స్ అంటే జస్ట్ కంఫర్ట్ మాత్రమే కాదు, చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి, ఎకానమీ కూడా బూస్ట్ అవుతుంది. అండ్ మేజర్ సిటీస్ ని కనెక్ట్ చేయడం వల్ల టైం సేవ్ అవుతుంది, బిజినెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాదు రైల్వే స్టేషన్స్ అండ్ ఎయిర్పోర్ట్స్ ని మోడర్నైజేషన్స్ చేస్తున్నారు. దీని ఛాలెంజెస్ ఏంటి అంటే ల్యాండ్ అక్విజిషన్ వల్ల చాలా ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, ఎన్వైరన్మెంట్ కి పర్మనెంట్ డ్యామేజ్ అవుతుంది అని అంటున్నారు. కాస్ట్ ఓవర్ రన్స్ వల్ల ప్రాజెక్ట్స్ డిలేస్ అవ్వడం చాలా పెద్ద ఇష్యూగా మారింది. గవర్నమెంట్ చేస్తున్న ప్రతి డెవలప్మెంట్ వర్క్ మీద అపోజిషన్ పార్టీస్ క్వాలిటీ ఇష్యూస్ రేస్ చేస్తున్నారు. సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల ఇండియాని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నారు, దేశంలో గ్రోత్ కి సాలిడ్ బేస్ రెడీ చేస్తున్నారు. ఇప్పుడు ఇంతలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయడం వల్ల ఫ్యూచర్ లో చాలా రిజల్ట్స్ కనిపిస్తాయి. కానీ ఈ సక్సెస్ కి ఒక ప్రైజ్ ఉంది. ఇండియాలో జరిగిన ఈ 5 బోల్డ్ డిసిజన్స్ మన దేశాన్ని మార్చడంలో కీ రోల్ ప్లే చేశాయి. కానీ ఈ రిఫార్మ్స్ పైన మీకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంది? డెమోక్రసీ అంటేనే డిబేట్ అండ్ డిస్కషన్. సో మీ ఒపీనియన్ కూడా చాలా ఇంపార్టెంట్. కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ డిసిజన్స్ లో మీ ఫేవరెట్ ఏంటి అండ్ ఎందుకు? ఇంకా ఇలాంటి రియల్, అన్బయాస్డ్ అండ్ బోల్డ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ పార్టీ తీసుకున్న గుడ్ డిసిజన్స్ మీద వీడియో చేయాలో తప్పకుండా కామెంట్ చేయండి. జై హింద్.